ఈరోజు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెడుతూ భారతదేశ బీమా రంగంలోకి 100% ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతిస్తామని చెప్పి పేర్కొంది. ప్రస్తుతం 74% ఉన్నటువంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులని 100% అనుమతిస్తామని చెప్పి పేర్కొనడం జరిగింది. 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారతదేశ బీమా మార్కెట్లోకి అనుమతించడాన్ని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా మా తీవ్ర నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలో ఇన్సూరెన్స్ వ్యాపారం అనేది ప్రజల యొక్క నాడి తెలిసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కానీ లేదా భారతదేశ బీమా మార్కెట్కి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా చాలా బాగా ఉన్నతంగా చేయడం జరుగుతోంది. బడ్జెట్ సందర్భంగా ఏదైతే కమిటీ రిపోర్ట్ రిలీజ్ చేస్తుందో దాంట్లో ఆర్థిక సర్వే అని చెప్పి రిలీజ్ చేస్తుందో ఆర్థిక సర్వేలో ప్రభుత్వమే కేవలం ఎల్ఐసి వల్లనే 40% మేరకి పొదుపు పాలసీలుగా మార్చడంలో ఎల్ఐసికి ఉన్నటువంటి విస్తృతమైనటువంటి నెట్వర్క్ ద్వారా కవర్ చేసిందని చెప్పి ప్రశంసించింది.